ఉదయాన్నే బాలు నిద్రపోతూ ఉంటే అతని ఫోన్ తీసుకోవడానికి రోహిణి వస్తుంది. సరిగ్గా ఫోన్ తీసుకునే సమయానికి బాలు నిద్రలేస్తాడు. ఫోన్ తీసుకుని తన మొబైల్‌కి ఛార్జింగ్ లేదని లేట్ అయిపోతుందంటూ మీనాని పిలుస్తాడు. ఇక తరువాత బాలు ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్తాడు. అదే కరెక్ట్ టైం అని బాలు ఫోన్ తీసుకోవడానికి రోహిణి వెళ్తుంది. కానీ బాలు మీనాని పిలవడంతో రోహిణి మంచం కింద దాక్కుంటుంది. లోపలికి వచ్చిన మీనాని బాలు బయటకు వెళ్ళనివ్వడు. దాంతో రోహిణి అక్కడే ఇరుక్కోవాల్సి వస్తుంది. బాలు మీనాతో రొమాన్స్ చేస్తుంటే ఆ మాటలు వినలేక రోహిణి తలబాదుకుంటుంది. ఈలోగా బాలు ఫోన్లో వీడియో వెతుకుతుంది. దానిని తన ఫోన్కి పంపుకుందాం అనుకునే లోపే బాలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మరోవైపు రోహిణి కోసం మనోజ్ వెతుకుతూ ఉంటాడు. తనకు 500 అవసరమని ఇంట్లో అందరినీ అడుగుతూ ఉంటాడు. ప్రభావతిని అడిగితే తన దగ్గర లేవని అంటుంది. సత్యంని అడిగితే ఇవ్వను పొమ్మంటాడు. దాంతో రోహిణిని వెతుక్కుంటూ బాలు రూమ్‌కి మనోజ్ వెళ్తాడు. అయితే రోహిణి ఇక్కడ లేదు అని బాలు చెప్తాడు. మనోజ్ అక్కడి నుంచి వెళ్తుంటే మీనా బాలు కోసం పూరి తీసుకుని వస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. అవన్నీ చూడలేక రోహిణి తలబాదుకుంటూ ఉంటుంది. ఇక బయటికి వెళ్ళడానికి బయలుదేరుతూ బాలు తన ఫోన్ కోసం వెతుకుతాడు. దొరికిపోయాను దేవుడా అని రోహిణి భయంతో చచ్చిపోతుంది. ఇక బాలు మీనా ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు రోహిణి బయటకు వస్తుంది. వెంటనే ఫోన్ ఛార్జింగ్లో పెట్టి అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక ఫోన్ కనపడడం లేదని వెతుకుతూ ఉంటే మీనా వచ్చి ఫోన్ అక్కడే ఉందని తెచ్చి ఇస్తుంది. అయితే ఇందాక లేదు ఇప్పుడెలా వచ్చింది అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. మనోజ్ తన ఫోన్ కొట్టేయాలని చూశాడని అంటాడు. అయితే అప్పుడే వచ్చిన రోహిణి మనోజ్కి అవసరం లేదు అంటూ తీసుకుని వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.